ఓకే, అందరు ఫస్ట్ ప్రణామం చేసుకుంటాం. ఓకే, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయాముదీరహే. నష్టః ప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతేరుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో భగవద్గీత 4th చాప్టర్ స్టోరీ. ఓకే, సో ఈ స్టోరీ నేమ్ వచ్చేసి కర్స్డ్ టు బికమ్ ట్రీస్. అంటే ఎవరికో శాపం వచ్చింది ఏమవడానికి, ట్రీస్ అయిపోవడానికి. సో మీరందరు భవితలో ఫొటోస్ చూసారు కదా, ఏం చేస్తే మనం ట్రీస్ అయిపోతాం? డ్రెస్ సరిగా వేసుకోకపోతే అప్పుడు ట్రీస్ అయిపోతారని అర్థమైందా? సో ఈ స్టోరీ కూడా ఎవరెవరికి చెప్తున్నారు? శివ పార్వతికి చెప్తున్నారు. ఎస్, వెరీ గుడ్. సో ఈ స్టోరీ ఎవరి గురించి అంటే భరత అనే ఒక ముని గురించి అన్నమాట. ఒక సాధువు ఉన్నాడు, ఆయన పేరేం పేరు? భరత. ఫస్ట్ చాప్టర్ లో, సెకండ్ చాప్టర్, థర్డ్, ఫోర్త్ భరత. సో భరత అని ఒక సాధువు ఉన్నాడు. ఆయన ఎక్కడుండే? గంగా నది దగ్గర ఉండే ఆయన. ఓకేనా? సో కాశీలో ఉండే ఆయన. సో ఆయన ఎవ్రీడే 4th చాప్టర్ కంపల్సరీ రిసైట్ చేస్తాడనమాట. ఎవ్రీడే 4th చాప్టర్ కంపల్సరీ రిసైట్ చేస్తారు. ఎవరు? భరత అని ఒక సాధు. సో రిసైట్ చేస్తుంటే ఆయన ఒకసారి యాత్రకు వెళ్తాడనమాట. సో యాత్రకు వెళ్తూ దారిలో ఆయన బాగా అలసిపోతాడనమాట. అలసిపోయి ఒక 2 చెట్లు ఉంటాయి అన్నమాట ఒక దగ్గర. ఆ చెట్ల పెద్ద చెట్లు ఉంటాయి అవి. ఆ చెట్ల యొక్క వేర్లు ఇట్లా లోపలికి వెళ్ళొచ్చి మళ్ళీ బయటికి వస్తాయి కదా. కొన్ని చోట్ల మనం చూస్తాం పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, వాళ్ళ వేర్లు కొన్ని బయటికి పెద్ద పెద్దగా ఉంటాయి, బయటికి కూడా వస్తాయి. సో ఆయన ఏం చేస్తారంటే ఒక చెట్టు వేరు పైన కాళ్ళు పెట్టేసి ఇంకో చెట్టు వేరు పైన తల పెట్టేసి ఆరాంగా నిద్రపోతాడు అనమాట. అర్థమైంది అందరికీ? ఫుట్ రెస్ట్, హెడ్ రెస్ట్ 2 దొరికినాయి ఆయనకి. సో మంచిగా ఆయన నిద్రపోతాడు. అక్కడ నిద్రపోయి నెక్స్ట్ డే ఆయన పడుకొని ఇంకా ఖాళీగా ఆయనకు అప్పుడు నిద్ర రాదనమాట. సో అట్లనే ఆయన ఏం చేస్తారంటే ఆయనకైనా స్మరణ చేసుకుంటూ ఉంటాడు అనమాట. ఏం స్మరణ చేసుకుంటాడు ఆయన ఇప్పుడు? భగవద్గీత 4th చాప్టర్. 4th చాప్టర్ పేరు
ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్. ఫస్ట్ చాప్టర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి, ఓపెన్ చేసి చూడండి. అబ్జర్వింగ్ armies in the battlefield of Kurukshetra. Second chapter, contents of the Gita summarized or Gita Saram. Third chapter, Karma Yoga. Fourth chapter, ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్. సో ఈ ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ లో ఉన్న శ్లోకాస్ అన్ని కూడా ఎవరు స్మరణ చేసుకుంటున్నారు ఇప్పుడు? భరత అనే ఒక సాధువు. ఆయన ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? వేళ్ళ పైన పడుకొని ఆయన స్మరణ చేసుకుంటూ ఉన్నారు. తర్వాత ఆయన నెక్స్ట్ డే లేచి ఇంకా ఆయన పిల్గ్రిమేజ్ అంటే ఆయన యాత్రకు వెళ్తున్నారు కదా, ఆయన యాత్ర కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయినది ఎక్కడ? ఆయన ఉండేది ఎక్కడ? గంగా నది దగ్గర, కాశీలో గంగా నది దగ్గర ఉంటాడు ఆయన. సో ఆయన ఇంటికి ఆయన వెళ్ళిపోతాడు అనమాట. కానీ ఈయన వెళ్ళిపోయినాక 5-6 డేస్కి ఆ చెట్లు ఏవైతే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో అవి 2 చెట్లు డ్రై అయిపోయి చనిపోతాయి అన్నమాట. సో చనిపోయినాక వాటి లోపల నుంచి 2 గ్రేట్ సోల్స్ బయటకు వస్తాయి. సో ఆ సోల్స్ ఒక బ్రాహ్మణ యొక్క కుటుంబంలో జన్మ తీసుకుంటారు. ఇద్దరు గర్ల్సే అన్నమాట. ఇద్దరు ఎవరు? గర్ల్స్. సో వాళ్ళు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మ తీసుకుంటారు. జన్మ తీసుకొని సో వాళ్ళు కూడా కొంచెం పెద్దగా అయినాక యాత్ర పోవాలనుకుంటారు వాళ్ళు. సో యాత్ర పోవాలనుకొని వాళ్ళు ఎక్కడికి యాత్ర పోదామని ప్లాన్ చేసుకుంటే ఎక్కడికి ప్లాన్ చేస్తారంటే కాశీకి ప్లాన్ చేసుకుంటారు. సో కాశీకి ప్లాన్ చేసుకొని వాళ్ళు యాత్రకి కాశీకి వెళ్తారనమాట. కాశీకి వెళ్ళినప్పుడు వీళ్ళు అనుకోకుండా ఆ భరత అనే ఒక సాధువుని చూస్తారనమాట. వీళ్ళకి పూర్వజన్మ అనేది గుర్తుంటుంది. ఎట్లా గుర్తుందనేది చూస్తాం తర్వాత నెక్స్ట్ స్టోరీలో తెలుస్తుంది మనకి. సో వీళ్ళకి పూర్వజన్మ గుర్తుంది. అట్లా గుర్తుంటే ఏమంటారు వాళ్ళని? ఏమంటారు పూర్వజన్మ గుర్తుంటే? జతిస్మర. సో వీళ్ళకి పూర్వజన్మ అనేది గుర్తుంది. సో వీళ్ళప్పుడు ఆ సాధువుని గుర్తుపట్టిరు అనమాట. ఓ ఈయన మాకు ఎంతో మేలు చేసిండు అనేసి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రణామం చేసుకొని, మీరు మాకు చాలా చాలా మేలు చేసిర్రు, మీరు అంతా మంచి పని చేయబట్టే మాకు ఇప్పుడు మళ్ళీ మనిషి జన్మ దొరికింది అనేసి చెప్తారనమాట. చెప్పినప్పుడు ఆ సాధువు ఆశ్చర్యపోతాడు. ఆయనకేం తెలియదు కదా. సో ఆయనకేం అర్థం కాదు వీళ్ళు ఏం చెప్తున్నారు అనేది. సో అప్పుడు ఆయన వాళ్ళకి అడుగుతారనమాట, విషయం కొంచెం డీటెయిల్గా చెప్పమనేసి అడుగుతారనమాట. ఓకే మీకు మంచి జరిగింది, బాగుంది, ఇప్పుడు ఎలా అది అనేసి డీటెయిల్గా అడుగుతారనమాట. అప్పుడు వాళ్ళు క్లియర్గా స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తారు. మేము యాక్చువల్గా ఇంద్రలోకంలో ఉండేవాళ్ళము. ఎక్కడ? ఇంద్రలోకంకి ఇంకొక పేరేమి? అమరావతి అని కూడా అంటారు. సో ఇంద్రలోకంలో ఉండేవాళ్ళము. కానీ ఒకసారి దక్షిణ భారతదేశం వైపు అంటే సౌత్ ఇండియా సైడ్ ఒక నది ఉంది, పవిత్రమైన నది. ఏ నది అది అంటే గోదావరి. సో ఆ గోదావరి నది దగ్గర ఒక సాధువు ఉండే. సో ఆ సాధువు మంచిగా ఎవ్రీడే అన్ని రిచువల్స్, తపస్య కానీ అన్ని కూడా చాలా హై లెవెల్లో చేస్తూ ఉన్నారనమాట. ఎంత హై లెవెల్లో తపస్య చేస్తున్నారంటే ఎండాకాలము ఆయన ఏం చేస్తున్నాడు? ఫైర్ పెట్టుకొని ఆ ఫైర్ పైన నిల్చొని తపస్య చేస్తున్నాడు. మనం బయట పోనీకి కష్టపడుతున్నాం. ఆయనేమో ఫైర్ పెట్టుకొని ఆ ఫైర్ మధ్యలో ఒక స్టిక్ పెట్టేసుకొని ఫైర్ అంటే ఇట్లా పైన అరేంజ్ చేసుకొని దానిపైన నిల్చొని మరీ తపస్య చేస్తున్నాడు. మరి చలికాలము చల్ల నీళ్ళల్లో పోయి కూర్చొని తపస్య చేస్తున్నాడు అన్నమాట. అంత సిన్సియర్గా ఆయన తపస్య చేస్తున్నాడు. ఆయన సెన్సెస్ పైన ఆయనకి అంత కంట్రోల్ అనేది వచ్చేసింది అనమాట. సో అంత ఇంద్రియ నిగ్రహణ అనేది ఆయనకి వచ్చింది, సెన్స్ కంట్రోల్ దొరికింది ఆయనకి. సో ఇదంతా ఎవరికి తెలుస్తుంది అంటే ఇంద్రుడికి తెలుస్తుంది అనమాట. దేవతలందరికి తెలుస్తుంది. అందరికి తెలిసినాక ఆయన ఎంత గ్రేట్ సాధువు అవుతాడంటే స్వయంగా బ్రహ్మనే వచ్చేసి ఆయన దగ్గర కూర్చొని భగవంతుడి గురించి స్టోరీస్ వినడం స్టార్ట్ చేస్తాడు. అర్థమైందా? బ్రహ్మనే క్రియేటర్, కానీ స్వయంగా బ్రహ్మ ఏం చేస్తుండో ఆ సాధువు దగ్గరకు వచ్చి కూర్చొని కృష్ణుడి గురించి వినడం స్టార్ట్ చేస్తాడు అనమాట. ఇంకా అందరు దేవతలు ఆశ్చర్యపోతారు, ఓ ఇంత గ్రేట్ సాధువు అయినా
ఈయన ఇంత ఇంత పవర్ అనేది పెరిగిపోతుంది ఆయనది. సో ఎవరైనా ఒకరిది భూలోకంలో ఎవరైనా పవర్ పెరుగుతుంది అంటే ఫస్ట్ టెన్షన్ ఎవరికి వస్తుంది? ఇంద్రుడికి వస్తుంది. సో అందుకనే ఇంద్రుడు ఏం చేస్తారంటే ఇంకా ఈయనని ఇట్లా వదిలేస్తే కాదు, ఈయన రేపు నా సీట్లోకి వచ్చి కూర్చుంటాడు అనేసి ఆయన ఏం చేస్తాడు, ఇంకా ఇంద్రుడు ఈయనని డిస్టర్బ్ చేయాలి ఏమో వచ్చేసి. సో సాధువులను డిస్టర్బ్ చేయాలంటే ఏం చేయాలి? బ్యూటిఫుల్ గర్ల్స్ ని పంపించాలి. సో అందుకని ఏం చేస్తారు ఇంద్రుడు అంటే ఇద్దరు గర్ల్స్ ని పంపిస్తారు అనమాట స్వర్గలోకం నుంచి. పంపించి మీరు ఆయన ముందు పోయి డాన్స్ చేయండి, పాట పాడండి, ఏమన్నా చేయండి, కానీ ఆయనని డిస్టర్బ్ చేయండి. సో ఇంకా వాళ్ళు వచ్చేస్తారు, మంచి ఏమంటారు సంగీతం పాడుతూ ఉంటారు, నృత్యం చేస్తూ ఉంటారు, ఆయనని డిస్టర్బ్ చేసే విధంగా అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తారు. ఆయన మాత్రం అస్సలు డిస్టర్బ్ కాడనమాట. డిస్టర్బ్ కాకపోవడం కాకుండా ఏమైతుందంటే ఆయన కొంచెం కోపం వచ్చేస్తుంది. సో కోపం వచ్చేసరికి ఆయన కమండలం నుంచి వాటర్ తీసుకొని వాళ్ళిద్దరికి కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? శపిస్తారు అనమాట. ఏమని శపిస్తారంటే మీరు నా ముందు సరిగా డ్రెస్ వేసుకోకుండా బిహేవ్ చేశారు కాబట్టి మీరు ఏమైపోతారు, ఇప్పుడు ట్రీస్ అయిపోతారు అని చెప్తారనమాట. అందుకే మనందరం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, డ్రెస్ మంచిగా వేసుకోవాలి. అర్థమైందా? ఎవరైనా సరే బాయ్స్ కానీ గర్ల్స్ కానీ పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా సరే డ్రెస్ సరిగా వేసుకోవట్లేదు, డ్రెస్ సెన్స్ మెయింటైన్ చేయట్లేదు అంటే ఏమవుతుంది? నెక్స్ట్ జన్మ ట్రీనే. ట్రీ జన్మ చాలా కష్టం. ఎందుకో? ఇప్పుడు ఒక డాగో ఇట్లా ఏమైనా దొరికితే 10 years 5 years ఎంతో లైఫ్ ఉంటుంది. కవ్వో ఏమైనా దొరికితే. కానీ ట్రీకి ఎన్ని ఇయర్స్ ఉంటుంది? హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఉంటాయి చాలా ట్రీస్. అవునా? ఆ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఎవరెవరో వచ్చి ఏమేమో చేస్తారు. వానికి మనకు పైన ఒకవేళ ఫ్రూట్స్ ఉన్నాయి అనుకోండి, ఏం చేస్తారు? రాయి తీసి కొడుతూనే ఉంటాడు. ఫ్లవర్స్ ఉంటే ఎక్కి తెంపుకుంటూనే ఉంటాడు. సో అన్ని ప్రాబ్లమ్స్ బేర్ చేయాలన్నమాట. అందుకే డ్రెస్ సెన్స్ అనేది మంచిగా మెయింటైన్ చేయాలి అందరూ. అర్థమైందా? ఎస్. సో ఇట్లా ఈ ఇద్దరు గర్ల్స్ కి కూడా ఒక చెట్టులాగా మారిపోమనేసి శాపం ఇచ్చింది. కానీ వాళ్ళు ఎంబటే రియలైజ్ అయ్యి ఆ ముని దగ్గరికి వెళ్ళి ప్రణామం చేసుకొని మమ్మల్ని క్షమించండి, మేము ఇట్లా ఇంద్ర పంపిస్తే వచ్చినాము, మా సొంత నాలెడ్జ్ కాదు ఇది అని చెప్తారు. అప్పుడు సాధువు శాంతిస్తారనమాట. సో శాంతి ఇచ్చేసి ఆయన ఏం చేస్తారంటే సరే ఒక పని చేయండి, నేను శాపం అయితే రిటర్న్ తీసుకోలేను, కాకపోతే మీరు ఒక గొప్ప సాధువు వచ్చి మీ దగ్గర కూర్చొని భగవద్గీత పఠనం చేస్తారు, 4వ అధ్యాయం ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్. సో ఎప్పుడైతే అధ్యయనం స్మరణ చేస్తారో అప్పుడు మీకు విముక్తి అనేది దొరుకుతుంది అనేసి చెప్తారండి. సో అప్పుడు వాళ్ళు ఇంకా వృక్షంలాగా మారిపోతారు. సో అదే వృక్షాల దగ్గరికి వచ్చేసి భగవద్గీత 4th chapter రిసైట్ చేసింది ఎవరు? భరత అనే సాధువు. సో ఈ సో అందుకనే మనం కూడా ఏం చేయాలంటే 4th chapter కంపల్సరీ రిసైట్ చేయాలి. సో ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఈరోజు. సో భరత అనే నేమ్ మనకి ఇంకెక్కడెక్కడ వస్తుంది? రామాయణంలో వస్తుంది. రామాయణంలో భరతుడు ఎవరు? రాముడు వాళ్ళ తండ్రి కదా? తమ్ముడా అన్ననా? షూరా? తమ్ముడేనా? ఎన్నో తమ్ముడు? థర్డా ఫోర్తా? సెకండ్ తమ్ముడు. ఎస్, వెరీ గుడ్. సో రామాయణంలో భరతుడు అంటే రాముడు వాళ్ళ తమ్ముడు. ఇంకా ఎక్కడ వస్తుంది మనకి భరత అని? భరత అని ఒక కింగ్ ఉంటారు, వాళ్ళు తపస్య చేసుకోవడానికి అడవికి పోతారు, ఒక జింకని చూస్తారు. ఇంకా గుర్తు రాలేదా? సో ఇంకొక దగ్గర ఎక్కడ వస్తుందంటే భరత అని ఒక గ్రేట్ కింగ్ ఉంటారండి. సో ఆ గ్రేట్ కింగ్ ఏం చేస్తారంటే ఇంకా ఆయనకి వైరాగ్యం వచ్చేస్తుంది. అంటే ఇంక నేను పరిపాలించింది చాలు, నేను ఇప్పుడు ఏం చేయాలి, ఇంకా వెళ్ళి తపస్య చేసుకొని భగవంతుని సాక్షాత్కరింప చేసుకోవాలి అనేసి అనుకొని భగవంతుని యొక్క ఆశ్రయం తీసుకోవడం కోసం ఆయన ఏం చేస్తారంటే మొత్తం రాజ్యం మొత్తం కూడా వదిలిపెట్టేసి ఫారెస్ట్కి వెళ్ళిపోతాడు. ఫారెస్ట్కి వెళ్ళిపోయి ఆయన కూర్చొని ఎవ్రీడే ఏం చేస్తాడు, ఇంకా తపస్య చేసుకుంటాడు, చాంటింగ్ చేస్తూ ఉంటాడు, ఇంకా తపస్య చేసుకుంటూ ఉంటాడు. సో అట్లా చిన్న కుటీరం నిర్మించుకొని తపస్య చేసుకుంటూ ఉంటే ఒకానొకసారి ఆయన ఒక దృశ్యం చూస్తారనమాట, ఒక సీన్ చూస్తారు. ఏమి అది అంటే ఆయన ఏం చూస్తారంటే ఆయన కుటీరం పక్కనే
చిన్న కాలువ ఉంటుందన్నమాట. ఓకేనా? ఆ కాలువ ఉంటుంది. ఆ కాలువ అవతల వైపు నుంచి ఒక జింక పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆ జింక వెనకాల ఒక పులి పరిగెత్తుకుంటూ వస్తుందన్నమాట. సో పరిగెత్తుకుంటూ వస్తుంటే కానీ ఆ జింక కడుపులో ఆల్రెడీ ఒక బేబీ ఉంది. ఆ జింక ప్రెగ్నెంట్ అన్నమాట. బేబీ ఉంది ఆల్రెడీ. కానీ ఆ జింక ప్రాణాలు దక్కించుకోనికి ఏం చేస్తుంది? ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటూ ఆ కాలువ పైనుంచి అట్లనే జంప్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఆ జంప్ చేసే ప్రయత్నంలో ఏమైందంటే కడుపులో ఉన్న బేబీ బయటికి పడిపోయింది. ఆ జింక మాత్రం అట్లనే దుంకేసి పారిపోయిందన్నమాట. సో టైగర్‌కి అంత జంప్ చేయనీకే రాక ఆ టైగర్ అట్టే రిటర్న్ వెళ్ళిపోయిందండి. సో ఇప్పుడు అక్కడ మిగిలిపోయింది ఎవరు? బేబీ జింక మిగిలిపోయింది. సో ఈ భరత మహారాజు ఏం చేస్తారంటే వెళ్ళి ఆ బేబీ జింక ఏమైందో అనేసి పరిగెత్తుకొని వెళ్ళి చూస్తారు. చూసి ఆ బేబీ జింక కొన్ని దెబ్బలు తాకితే దాన్ని దగ్గర తీసుకొని మంచిగా దానికి సేవ చేస్తారన్నమాట. దానికి ఏమేమి ఫుడ్ కావాలో డైలీ దానికి ఫుడ్ తినిపిస్తూ ఉంటారు. సో తర్వాత ఏమవుతుందంటే మంచిగా ఫుడ్ తినిపిస్తూ ఉంటే తర్వాత ఆయన దేని గురించి పోయింది ఫారెస్ట్కి? జింక గురించి పోయిందా? దేని గురించి పోయిండు? తపస్య చేసుకొని భగవంతుని ప్రత్యక్షం చేసుకోనికి, భగవంతునికి సరెండర్ కానికి. కానీ ఇప్పుడు ఏం చేస్తుండయినా? దేనికి సరెండర్ అయిండు? జింకకే సేవ చేసుకుంటూ జింకకి సరెండర్ అయిపోయింది. సో అట్లా సరెండర్ అయిపోయేసరికి ఎవ్రీడే మార్నింగ్ అయినా లేస్తేనే ఎవరిని చూడాలి? ఇప్పుడు పడుకునే ముందు ఎవరిని చూడాలి? డే అంతా ఎవరిపైన కాన్సన్ట్రేషన్ ఉంటుంది? జింక పైననే ఉంటుంది. సో అట్లా అయిపోయేసరికి కొద్ది రోజులకి ఆ జింక ఒకసారి ఇంకా అడవి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఈయనకి అది కనిపించదు. కనిపించకపోయేసరికి జింక కనిపించకపోయేసరికి ఈయన ఏం చేస్తారంటే వెతుక్కుంటూ వెళ్తామంట. నా జింక ఎక్కడ అనేసి వెతుక్కుంటూ పోతూ ఉంటాడు. పోతూ కాలు స్లిప్ అయిపోయి పడిపోయి తలకు దెబ్బ తగిలేసి చనిపోయింది అన్నమాట. సో ఈయన దేని గురించి వెళ్ళిన అడవికి? మీరు కూడా దారి తప్పారు. జింక గురించి పోయిందా? తపస్య చేసుకోనికే. కానీ చేసుకోగలిగిందా సక్సెస్ఫుల్ గా? చేసుకోలేకపోయిండు. అయినా ఫోకస్ అనేది తప్పింది. సో దేనిపైన ఆయన కాన్సన్ట్రేషన్ ఉండే చనిపోయేటప్పుడు? జింక పైన ఆయన కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి భగవంతుడు భగవద్గీతలు ఏం చెప్తున్నారు? అంతకాలేచ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం. అంటే అంతకాలంలో నువ్వు చనిపోయేటప్పుడు దేన్నైతే స్మరిస్తావో నెక్స్ట్ జన్మ అదే దొరుకుతుంది. ఈయన దేన్ని స్మరిస్తా ఉన్నాడు? జింక. కాబట్టి నాకు నెక్స్ట్ జన్మ ఏం దొరుకుతుంది? జింకగానే దొరికింది. కాకపోతే ఈయన సిన్సియర్ గా కొంచెం ట్రై చేసిండ్రు భక్తిలో కాబట్టి, భక్తి చేయడానికి కాబట్టి ఈయనకి పూర్వజన్మ గుర్తుందండి. సో ఈయన ఏం చేస్తుంది? ఇంకా జింకగా పుట్టినప్పటికీ ఈయనకి పూర్వజన్మ గుర్తుంది. ఓహో నేను ఒక గ్రేట్ థింగ్ ఉండే, కానీ ఇట్లా మిస్టేక్ చేయడం వల్ల ఏమైంది? జింకగా జన్మ దొరికింది నాకు. కాబట్టి ఈసారి మాత్రం నేను అట్లా మిస్టేక్ చెయ్యను అనేసి ఆయన జింకగా పుట్టినా సరే ఎప్పుడైనా సాధువులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళ కుటీరం చుట్టే తిరుగుతూ ఉంటాడు అనమాట. ఎందుకంటే వాళ్ళు చెప్పే శ్లోకాస్ కానీ వాళ్ళు చేసే హరికథ కానీ హరి కీర్తన కానీ అవినే ఎప్పుడు కూడా ఆయన వింటూ ఉంటాడు. సో వింటూ ఆ జింక జన్మ కూడా అయిపోతుంది. నెక్స్ట్ జన్మ ఏం దొరుకుతుందంటే మనిషి జన్మ దొరుకుతుంది అనమాట. సో మనిషి జన్మ దొరికినాక కూడా ఆయనకి పూర్వజన్మ గుర్తుంది. సో ఆయన అందుకనే ఈ వరల్డ్ మొత్తం కూడా మాయానే ఉంది కాబట్టి నేను ఎక్కువ ఏమి మాట్లాడను అనేసి సైలెంట్గా ఉంటాడు అనమాట. సో ఈ టేబుల్ మాట్లాడుతుందా? అందుకే దాన్ని ఏమంటారు? దాంట్లో చేతన లేదు కాబట్టి జడ పదార్థం అంటారు. ఏమంటారు? ఇంగ్లీష్లో అయితే నాన్ లివింగ్ థింగ్. మీకు 4th క్లాస్లో 3rd క్లాస్లో వస్తుంది కదా, లివింగ్ థింగ్స్ నాన్ లివింగ్ థింగ్స్. సో అట్లా ఆయన ఒక నాన్ లివింగ్ థింగ్ లాగానే అంటే ఒక జడ పదార్థం లాగానే ఉండిపోతాడు అన్నమాట. సో అట్లా ఉండిపోయేసరికి ఆయనకి యాక్చువల్గా ఆయన పేరు ఆ జన్మలో కూడా భరత అనే పెడతారు. కానీ ఆయన ఎవరితోటన్నా మాట్లాడుతుండా? ఎవరితో మాట్లాడట్లేడు అనమాట. అందుకనే నువ్వు ఒక జడ పదార్థం లాగా ఉన్నావు కాబట్టి అనేసి ఆయన అందరూ ఏమని పిలుస్తుంది? ఇంకా జడ భరత అని పిలుస్తుంది. ఏమని పిలుస్తున్నారు? జడ భరత. జడ అంటే నాన్ లివింగ్ థింగ్ లాగా అనమాట. ఆయన నీ క్వాలిటీ అట్లనే ఉంది అనేసి. కానీ ఎవరికి తెలియదు ఆయన లోపల చాలా గొప్ప భాగవతోత్తముడు అనేసి, అంటే గ్రేట్ డివోటీ అని ఎవరికి తెలియదు. సో ఇంకా ఆయన ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే అయ్యా బాబు నువ్వు ఇట్లుంటే కాదు, నువ్వు వేరే ఏదైనా పని చూసుకోవాలి అంటే ఎవరో ఒకరు ఏదో చిన్న పనులు ఇస్తూ ఉంటే ఆయన ఆ పని చేస్తూ ఉంటాడు అన్నమాట. సో అట్లా ఆయన రహుగణ అని ఒక రాజు దగ్గర పల్లకి మోసే సేవ దొరుకుతుంది. ఆయన ఏ సేవ? రాజులు అప్పట్లో వెళ్ళవాలి, పల్లకిలో కూర్చుంటే పల్లకి మోసుకొని పోవాలి కదా. సో అట్లా సేవ దొరుకుతుంది అనమాట. సో
సో సరే అనేసి రాజు కూర్చుంటే ఆ పల్లకి మోసే సేవలో ఉండేవాళ్ళు అనమాట. కానీ ఎప్పుడు ఏమీ మాట్లాడేవాడు కాదనమాట. ఎప్పుడైతే ఆయన తర్వాత రాజు రియలైజ్ అవుతారనమాట చాలా ఇయర్స్ తర్వాత. ఒకసారి ఏం జరుగుతుందంటే ఈ జడభరత ఫారెస్ట్ లో వెళ్తూ ఉంటే కొంతమంది దొంగలు ఏం చేస్తారంటే ఈయనని ఎత్తుకొని పోతారనమాట. దేనికి అంటే బలి ఇవ్వడానికి. సరే కూర్చో. ఈయనని బలి ఇవ్వడానికి తీసుకొని పోతారనమాట. సో తీసుకొని పోయినప్పుడు సో వాళ్ళు అమ్మవారి ముందు బలి ఇవ్వాలి ఈయన. కానీ ఈయన లోపల మంతం అంతరంగంగా మాత్రం ఈయన గ్రేట్ కృష్ణ డివోటీ అన్నమాట. సో ఎప్పుడైనా భగవంతుని స్మరణ చేస్తూనే ఉంటుండే. సో వాళ్ళు ఇంకా ఆయనని ఆయన చూడడానికి బాగున్నాడు, అమ్మవారికి బలి ఇవ్వడానికి అనేసి ఆయనని బలిపీఠం పైన పడుకోబెట్టేస్తారు. ఇంకా ఎప్పుడైతే బలి ఇవ్వడం స్టార్ట్ చేస్తారో, ఎప్పుడైతే కత్తి లిఫ్ట్ చేసి ఆయన పైన వేటు పడబోతుంటుందో అప్పుడే అమ్మవారు వచ్చేసి ఎవరైతే బలి ఇవ్వాలనుకున్నారో వాళ్ళందరినీ చంపేస్తారండి. అర్థమైందా? జడభరత్ని కాపాడడానికి స్వయంగా అమ్మవారే వచ్చేస్తారన్నమాట. వచ్చేసి ఆయనని కాపాడుతారు. సో తర్వాత ఎప్పుడైతే ఆయన ఆ లైఫ్ అయిపోతుందో ఆయన డైరెక్ట్ గా భగవంతుని చేరుకోగలుగుతారు. ఎందుకు? ఆయన లైఫ్ అంతా మాట్లాడినా మాట్లాడకపోయినా సరే అంతరంగంగా మాత్రం అంటే లోపల మాత్రం ఎప్పుడో కృష్ణ స్మరణే చేస్తూ ఉన్నారు కాబట్టి. ఆయన ఎప్పుడైతే వెళ్ళిపోతారో భగవంతుడి దగ్గరికి తర్వాత ఆ రాజుకు తెలుస్తుంది అనమాట. కింగ్ పేరేం పేరు? రహుగణ. సో ఆ రహుగణ అనే రాజుకు తెలుస్తుంది అనమాట జడభరత చాలా గొప్ప వైష్ణవుడు అనేసి. అప్పుడు ఆ రాజు ఇంకా దండవతునం చేస్తారు. ఎవరికి అంటే భూదేవికి దండవతునం చేసి, మా భూదేవి నాకు ఎవరెవరు గొప్ప వైష్ణవులు ఉన్నారో ఈ లోకంలో తెలియట్లేదు. అంత గొప్ప జడభరత్ తోటి నేనేం చేసినా నా పల్లకి మోయింపించిన, నేను చాలా చాలా పెద్ద అపరాధం చేసిన అనేసి ఆయన భూదేవికి నమస్కారం చేస్తారనమాట. ఈయన ఒక భరత. సో ఎంతమంది భరతాలు వచ్చారు ఇప్పుడు? ఇద్దరా ముగ్గురా? ఒకరు రాముడు వాళ్ళ బ్రదర్, ఇంకొకరు సాధు, మనం ఈ లెసన్ లో చెప్పుకుందాం. ఇంకొక భరత కింగ్ భరత, ఎవరైతే భగవంతుని చేరుకోవాలనుకున్నారు. ముగ్గురు భరతాల గురించి మనము తెలుసుకున్నాం. ఓకే, సో క్లాస్ ఇక్కడికి స్టాప్ చేస్తాం. ఓకే, వాంఛ కల్పతరోభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవ